టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. ఈ చర్చలో కొంచెం మనం డెప్త్ లోకి వెళ్ళబోయే ముందు ప్రాథమికంగా కొంత మీకు సంబంధించినటువంటి నేపథ్యాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా చిన్న వయసులోనే చాలా మంది జ్యోతిష్కులను చూస్తుంటే 60-70 సంవత్సరాలు 50 సంవత్సరాల పైన వాళ్ళే తప్ప మీ వయసులో ఈ ఆధ్యాత్మిక మార్గం వైపు జ్యోతిష్యం గురించి ఇంత ఘంటాపదంగా మాట్లాడగలగటం, ఇంత డెప్త్లో మాట్లాడగలగటం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతుంది. మీరు ఇంత చిన్న వయసులోనే ఈ ఆధ్యాత్మిక మార్గం వైపు మలటానికి కారణం ఏంటి? మీ నేపథ్యం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కారణము అన్నదానికి కారణం భగవత్ అనుగ్రహం కావచ్చు, గురు స్థానం. ఇక్కడ కూడా జాతకమే మాట్లాడతాను నేను, ఎందుకంటే అనుక్షణము నమ్మి అందులోనే ప్రయాణిస్తున్నాను కాబట్టి అదే సత్యము. ఇక్కడ లింక్ కూడా కుదిరింది. ఇక్కడ గురువు ఉచ్చ స్థితిలో ఉండడము, దశమాధిపతి గురువు అవ్వడం నా జాతకంలో, ఈ రెండు కారణాలు నన్ను పాండిత్యం వైపు నడిపించాయి. నేను చిన్న వయసులోనే వేద పాఠశాలలోకి వెళ్ళి వేదాన్ని చదువుకోవడం, అందులో దైవ సంబంధితమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను తెలుసుకోవడం, ఇదంతా జరిగింది. అయితే ఈ పురోహితం చేశాను, నేను పురోహితం చేశాను, గుళ్ళో అర్చకత్వం చేశాను. నాకు ఎప్పటి నుంచో నేను చదువుకుంటున్నప్పటి నుంచే ఎవరైనా జాతకాలు చెప్తుంటేనో లేదంటే గ్రహాల గురించి మాట్లాడుతుంటేనో విపరీతమైన ఇంట్రెస్ట్ వచ్చేది. ఇక్కడ ఇంట్రెస్ట్ రావడం గల కారణం ఏంటి అంటే పరిస్థితులు అని మనం అనుకుంటాం. అసలు ఆ పరిస్థితులను ఏర్పరిచేదే మన జననం అండి. ఫలానా లగ్నంలో పుడితే ఒక అద్భుతమైన స్టార్ అవుతారు, లేదా ఫలానా లగ్నంలో పుడితే ఒక అద్భుతమైన సైంటిస్ట్ అవుతారు, ఫలానా లగ్నంలో పుడితే ఫలానా పాండిత్యం మీదనో జ్యోతిష్యం మీదనో ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ జ్యోతిష్యానికి ప్రధాన కారకుడు బుధుడు, ద్వితీయ కారకుడు గురువు, తృతీయ కారకుడు శని. ఈ 3 గ్రహాల యొక్క కాంబినేషన్ నా జాతకంలో ఉంది. అందువల్ల నాకు ఆ ఇంట్రెస్ట్ ఏర్పడడం, జ్యోతిష్యం మీద ఏదో తెలుసుకోవాలని అదని ఇదని చదువుకోవడము. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జర్నీ జ్యోతిష్యం వైపు నడిచేటటువంటి జర్నీ కాదు. నేను పురోహితము, నేను వేదాన్ని అభ్యసించడం, పాండిత్యం, పౌరోహిత్యం వీటిలో ఉండి బాగా అనుష్ఠానం నాకు ఎక్కువగా గురువులను చూసి నేను నేర్చుకుంది ఏంటంటే, నేనేదో అంటే గొప్ప అని చెప్పట్లేదు, ఆటోమేటిక్గా నాకు ఇంట్రెస్ట్. లక్ష్మీ గణపతి మహామంత్రాన్ని అక్షరలక్ష పూర్తి చేశాను నేను నా 18వ ఏట. విపరీతంగా జపం చేసుకునేవాడిని. అనుకోకుండా ఇంట్రెస్ట్తో జ్యోతిష్యాన్ని నేర్చుకోవడం జరిగింది. నేపథ్యం అంటే గుంటూరు జిల్లానా? నేను అంటే బ్లడ్ వచ్చేసి ఆంధ్ర అండి, కానీ మా తాతగారు దత్తుకొచ్చారు నల్గొండ జిల్లా. పుట్టినటువంటిది నల్గొండలో, మా తాతగారు జన్మించింది గుంటూరు జిల్లా, మా నాన్నగారు పుట్టింది కూడా ఆంధ్రాలోనే. నేను ఇక్కడ దత్తత రావడంతో ఇక అప్పటి నుంచి తెలంగాణ వాస్తవం. చిన్నప్పటి నుంచి వేద పాఠశాలలో చదువుకోవడం వల్ల ఈ ఆధ్యాత్మిక మార్గం అనేటువంటి దానికి కళ కొనసాగింపు. ఇప్పుడు విద్యార్థి జీవితం నుంచి ఏర్పడింది, అదే కొనసాగింపు. అంతే అండి, అంతే. మన చుట్టూ మనకు పొద్దున్న లేచినప్పటి నుంచి భజన, సంకీర్తన, లేదంటే వేద మంత్రోచ్చారణ అవే ఉన్నప్పుడు, ఇప్పుడు వయస్సులో ఇప్పుడు మీరు బాగా గమనించండి, 9వ ఏట నుండి 19వ ఏట వరకు మనిషి తన చుట్టూ జరిగేటటువంటిది, తనున్న ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువగా ఎడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది 100లో 60-70% ఇది జరిగినటువంటి. నేను చిన్నప్పుడే అందులోకి వెళ్ళడం, అది చదువుకోవడం, ఆ క్షేత్రము, ఆ దేవాలయ దర్శనం, ఇంకొక ధ్యాస లేకపోవడం, తద్వారా దీనిపైన ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ రావడం జరిగింది. మరి మీ వయసులో ఉన్నటువంటి చిన్న వయసులోనే చిన్నప్పటి నుంచి కూడా రకరకాల ఆకర్షణలకు లోనవటం అనేటువంటిది సహజం. అవును. మీకు అంత చిన్న వయసులోనే ఆ మార్గంలో వెళ్ళారు, సంతోషం. కానీ ఈ రోజున మీ వయసు కుర్రోళ్ళు అందరూ కూడా జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఒక మోడర్న్ లివింగ్ అనేది ఉంటుంది. ఈ రోజున పండితులు, పురోహితులు, అది వీళ్ళు అంటే ఒక రకమైన గౌరవం ఎంత ఉంటుందో అంత చిన్న చూపు ఉంటుంది సమాజంలో. చిన్న చూపు అంటే ఏదో తక్కువ చేయటం కాదు. అవసరానికి పంతులు గారు వచ్చేసి అయ్యగారు అంటాం, కాళ్ళకు నమస్కరిస్తాం, పూజా పునస్కారాలు చేయించుకుంటాం, ఇంట్లో శుభకార్యాలను చేసుకుంటాం. కానీ వృత్తిపరమైనటువంటి గౌరవం కానీ వృత్తిపరమైనటువంటి భద్రత విషయంలో అంత సరైనటువంటి పొజిషన్, గొప్ప పొజిషన్ కాదు. మనకు తెలుసు ఎలాంటి పరిస్థితుల్లో పౌరోహిత్యం నడుస్తుందో. చాలా మంది బ్రాహ్మణోత్తములు ఎంతమంది చాలా ఇబ్బందులు పడుతున్నారో కూడా మనకు తెలుసు. అలాంటి ఒక వృత్తిని, అలాంటి ఒక దీంట్లో ఉండటం, ఈ జ్యోతిష్కంలో ఉండటం అనేటువంటి మీకు ఏదన్నా ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ కలిగిస్తుందా? అది చెప్తాను. ఫస్ట్ ఎంజాయ్మెంట్ అనేది నేను చేశానండి. ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందంటే సార్,
ఒక వ్యక్తికి క్రికెట్ ఆడడం విపరీతంగా ఇష్టం, తెల్లవారులు ఆడతాడు, అతనికి అందులో ఎంజాయ్మెంట్ ఉంది. ఇంకొకరికి ఎక్కువగా ఇన్స్టాలో రీల్స్ చేయడం ఇష్టం, అతనికి అందులో ఎంజాయ్మెంట్. నాకు మంత్రోచ్చారణ, మీరు ఇప్పటికీ జ్యోతిష్యంలో ఉన్నా నాకు పౌరోహిత్యం చేయడం ఇష్టం. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అక్కడ యజమాని కూర్చుంటారు, ఆయన చూస్తున్నాడనే భయంతో అందరం రెస్పెక్ట్గా కూర్చొని ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ ఇలా మంత్రోచ్చారణ జరుగుతుంటే మధ్యలో ఓం అనే శబ్దాలు, గంట శబ్దము. ఈ నాకు విపరీతంగా ఇష్టమైంది మంత్రాన్ని చదవడం. నేను ఏ రోజు కూడా నేను సినిమాకి వెళ్ళడం మిస్ అయ్యాను, టీనేజ్ మిస్ అయ్యాను, అసలు ఆలోచన రాలే. ఎందుకంటే నాకు ఇష్టమైన జర్నీలో నేను వెళ్తున్నా, ఆ ప్రయాణం నాకు ఇష్టమైనప్పుడు అసలు ఆలోచన రాలే. రెండోది మరీ కట్టేసినట్టు ఏమి ఉండదు అక్కడ. మాకు ఏదైనా ఎప్పుడైనా బయటికి పంపిస్తారు, ఎక్కడన్నా మేము చదువుకుంది శ్రీశైలంలో, టెంపుల్కి పంపిస్తారు. టెంపుల్కి పంపించినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఆ షాపులు లేదంటే వచ్చే యాత్రికులు వాళ్ళని చూసి కూడా మేము కొత్తగా ఫీల్ అయ్యే వాళ్ళము, ఆనందాన్ని పొందే వాళ్ళం. అండ్ ఆఫ్టర్ స్టడీ మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చు. కాబట్టి ఎక్కడా కూడా ఆనందం మనకి ఎక్కడ అంటే నాట్ ఓన్లీ ఒక వే అని కాదండి, వాళ్ళకి ఎందులో ఆనందం ఉంటుందో అందులో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఎనీ పర్సన్. నాకు ఇష్టమైనది మంత్రోచ్చారణ. ఇవాళకి కూడా పొద్దున్న లేచాక ప్రాతః సూక్తం చదువుతాను, అది నాకు ఇష్టం. నాకు ఎలాగంటే ఒక వ్యక్తి పేపర్ చదివితే ఎలా, ఒక వ్యక్తి సిగరెట్ చదివితే అతని శరీరం ఎలాగైతే ఫ్రీ అవుతుందో, తన మనసు ఎలాగైతే రిలీఫ్ని పొందుతుందో, నేను ప్రాతః సూక్తం చదువుతాను బ్రష్ చేయక ముందుకే. అంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అపవిత్ర పవిత్రోవా అని చెప్పి ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తే నా శరీరం శుద్ధ అవుతుంది అని నేను భావిస్తాను. యద్భావం తద్భవతి. ప్రాతః సూక్తాన్ని చదువుతాను. దాంతో నేను నా హ్యాపీనెస్ని నేను అనుక్షణం నేను ఫీల్ అవుతూనే ఉన్నాను, దాన్ని అనుభవిస్తూనే ఉన్నాను. అయితే ఇంకొకటి, ఈ పౌరోహిత్యంలో జ్యోతిష్యంలో అనేక విమర్శలు వస్తాయి. కలియుగం ఇది, కలియుగం ఖచ్చితంగా వస్తాయి. ఇక రాబోయే రోజుల్లో నా వయసు నా తరం వరకే ఈ జ్యోతిష్యం ఉంటుంది, తర్వాత ఉండడానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది అండర్లైన్. జ్యోతిష్యానికే భవిష్యత్తు లేదంటారా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకు అంటే మీకు వాదనలు పెరిగిపోతాయి, వినేవాళ్ళు తగ్గిపోతారు, వాదించే వాళ్ళు పెరిగిపోతారు, ప్రశ్నించే వాళ్ళు పెరిగిపోతారు, సమాధానాన్ని వినే ఓపిక ఉండదు. ఎవరికి కూడా ఖచ్చితంగా ఇది నిజం అని నమ్మడానికి, సాక్షాత్తు భగవంతుడు వచ్చిన ఏదో ఆర్టిస్ట్ అనే, అసలు నిజంగా భగవంతుడైనా ఇదేమన్నా మ్యాజిక్ డ్రామా కంపెనీ అది వస్తుందండి, 3D ఎఫెక్ట్సా లేకుంటే ఇంకోట. కలియుగం అలా ఉంటేనే మనం కరెక్ట్ వేలో వెళ్తున్నట్టు. నా అదృష్టం ఏంటంటే నేను ముందు పుట్టడం. అదే నేను ఒకవేళ ఇన్ కేస్ 2025లో వచ్చే సంవత్సరం పుట్టుంటే నేను జ్యోతిష్యంలో ఖచ్చితంగా రాణించలేను. ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో ఆఫ్టర్ 18 years లేదా ఇంకో 2 ఏళ్ళు వేసుకుంటే 20 సంవత్సరాల తర్వాత జస్ట్ ఫార్మాలిటీ పూజలు కూడా. గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యం అంటారా ఇక దాని భవిష్యత్తు ఎటుపోతుందో చెప్పలేము. ఎప్పుడు కూడా ఈ జర్నీలో సేఫ్ సెక్యూరిటీ ఉండదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.